హాయ్ గైస్, వెల్కమ్ టు జెడై ఫార్మ్స్. ఏదైనా ఒక ఫామ్ అభివృద్ధి చెందాలి, ముందుకెళ్లాలంటే అందులోని పిల్లల్ని కాపాడుకోవడం చాలా ముఖ్యం. ఈ రోజు నేను నా ఫామ్ లో పిల్లల విషయంలో నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్, వాటికి సొల్యూషన్స్ మీకు చెప్దామని అనుకుంటున్నాను. పిల్లలు వచ్చిన తర్వాత డే 1 నుంచి ఒక 2-3 months వరకు వాటిని చాలా కేర్ గా చూసుకోవాలి. సో ఫస్ట్ నా ఫామ్ లో నేను పిల్లల కోసం తీసుకునే కేర్ ఏంటని చూద్దాం. పిల్లలు వచ్చిన ఫస్ట్ రోజు నేను వాటికి తాటి బెల్లం, లైట్ గా పసుపు కలిపిన వాటర్ ఇస్తాను. ఇక్కడ తాటి బెల్లం లేకపోతే నార్మల్ బెల్లం అని యూజ్ చేసుకోవచ్చు. నేను సెకండ్ రోజు కూడా ఇదే కంటిన్యూ చేస్తా. ఇలా 2 రోజుల పాటు తాటి బెల్లం, పసుపు కలిపిన వాటర్ పెట్టిన తర్వాత నేను పిల్లల కోసం సెపరేట్ గా తయారు చేసుకున్న పౌడర్డ్ ఫీడ్ ని వాటర్ తో కలిపి ఒక ముద్దలా తయారు చేసి వాటికి పెడుతూ ఉంటా. ఇలా 20 to 30 days ఈ ఫీడ్ నే కంటిన్యూ చేస్తూ అవసరమైన సప్లిమెంట్స్ అన్నిటిని ఈ ఫీడ్ లోనే కలిపి వాటర్ తో కలిపి ఒక ముద్దలా పెడుతూ ఉంటా. ఈ ఫీడ్ లో మొక్కజొన్నలు, రాగులు, నూకలు, సోయా, తవుడు మెయిన్ గా వాడుకుంటాం. ఇలా ఒక 30 days దాటిన తర్వాత, అంటే ఈ లోపు నేను చేయాల్సిన వ్యాక్సిన్స్ అన్ని కంప్లీట్ అయిపోతాయి. ఈ వ్యాక్సిన్స్ అన్ని అయిపోయిన తర్వాత స్లోగా నూకలు లేదా గంటలు స్టార్ట్ చేస్తా. సో ఇవి నా ఫామ్ లో ఫీడింగ్ విషయంలో నేను తీసుకునే జాగ్రత్తలు. ఇంకా వ్యాక్సిన్స్ విషయానికి వస్తే నాకు ఎక్కువగా వ్యాక్సిన్స్ వేయడం అనేది ఇష్టం ఉండదు. అందుకని నా ఫామ్ లో ఉన్న ప్రాబ్లం ఏంటనేది తెలుసుకుని దాన్ని మనం ట్రీట్మెంట్ ద్వారా కంట్రోల్ చేయగలుగుతున్నాం, కంట్రోల్ చేయలేకపోతున్నాం అనేది తెలుసుకుని ఓన్లీ కంట్రోల్ చేయలేని డిసీజ్కి అయితేనే నేను వ్యాక్సిన్స్ వేసుకుంటాను. వ్యాక్సిన్స్లో భాగంగా నేను ఫస్ట్ 3 daysకి లసోటా వేసుకుంటాను. ఆ తర్వాత మళ్ళీ 18 daysకి బూస్టర్ డోస్, అంటే సెకండ్ డోస్ లసోటా వేస్తాను. నా ఫామ్లో పిల్లలకి ఫౌల్ ఫాక్స్ కంట్రోల్ చేయడం కష్టమవుతుంది కాబట్టి 21 days తర్వాత ఫౌల్ ఫాక్స్ వ్యాక్సిన్ అయితే వేసుకుంటాను. ఇవే నా ఫామ్లో నేను వాడే వ్యాక్సిన్స్. ఇవి చేస్తే పిల్లలకి ఏమవుదా అంటే చెప్పలేము. ఒక్కొక్క ఫామ్లో ఒక డిసీజ్ ఉంటుంది. ఆ డిసీజ్ని బట్టి వ్యాక్సిన్ అనేది చేసుకోవాలి. కొంతమందికి మరాక్స్ ఉంటుంది, ఆ మరాక్స్ వ్యాక్సిన్ వేసుకుంటారు. కొంతమంది ఆర్డీ వ్యాక్సిన్స్ కూడా చేస్తారు. అలాగే మెడిసిన్స్ విషయానికి వస్తే నా ఫామ్లో మెయిన్గా పిల్లల కోసం నేను వాడే మెడిసిన్స్ చూద్దాం. ఫస్ట్ వచ్చి వైమ్రాల్. ఇది పిల్లలకు బలానికి బాగా యూజ్ అవుద్ది. ఆ తర్వాత నియోడాక్స్ పౌడర్. నేను పిల్లలు నీరసంగా ఉన్నా, ఏదైనా ఇబ్బందిగా ఉన్నా కానీ నేను ఇది వాడతాను. నియోడాక్స్ పౌడర్ వాడతాను. ఎప్పుడైనా మేత తరగకపోతే ఒక 2 drops లివర్ టానిక్ వాటర్లో కలుపుకొని ఇచ్చుకుంటాను. ఆ తర్వాత నా ఫామ్లో పిల్లలకి మెయిన్గా వచ్చేది ఫౌల్ ఫాక్స్. సో ఫౌల్ ఫాక్స్కి నేను టూజా ఆయింట్మెంట్ వాడతాను. అలాగే పిల్లలు నీరస పడకుండా నియోడాక్స్ అది ఇస్తాను. సో ఇవే నా ఫామ్లో మెయిన్గా నేను పిల్లల కోసం యూజ్ చేసే మెడిసిన్స్. సో ఎంత కేర్ చేసుకుని నేను చేసిన తర్వాత పిల్లలకి ఏ ప్రాబ్లం ఉండదా అంటే, నేల మీద ఉండే పాము, తేలు, జర్రి, కుక్క దగ్గర నుంచి, అలాగే ఆకాశంలో ఎగిరే కాకి, గ్రద్ద దగ్గర నుంచి కూడా కాపాడుకోగలగాలి. సో ఒక 3-4 months వరకు ఎంత కష్టపడి ఎంత కేర్ తీసుకుంటేనే కానీ పిల్లలు మన చేతికి వచ్చే అవకాశం లేదు. నా ఫామ్లో పిల్లలు చనిపోవడానికి ఒక మెయిన్ కారణం ఏంటంటే తల్లే పిల్లల్ని తొక్కు చంపేస్తుంది. నా దగ్గర పూరిపెట్టలు లేకపోవడం వల్ల నేను పెద్ద వరుసపెట్టలకి పిల్లల్ని కలుపుతుంటే దానికున్న బరువుకి అది పిల్లల మీద కాలేయగానే పిల్లలు చనిపోతున్నాయి. అదే కాకుండా పిల్లలు చలిక ఆగలేక గుంపుకు ఒక షాట్కి వచ్చేసి ఒకదాని మీద ఒకటి ఎక్కి తొక్కుకోవడం వల్ల కూడా నా దాంట్లో పిల్లలు చనిపోతున్నాయి. దీనికి మీ దగ్గర ఏదైనా సొల్యూషన్ ఉంటే కింద కామెంట్స్లో చెప్పండి. అది నాకే కాదు, చాలా మందికి యూజ్ అవుద్ది. అలాగే నాకు దీనికి సొల్యూషన్ ఏమైనా దొరికితే నేను వేరే వీడియో చేసి మీకు చెప్తాను. వీడియో ఇన్ఫర్మేటివ్గా ఉండి నలుగురికి యూజ్ అవుద్దంటే మీ ఫార్మ్స్ ఉన్న ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. అలాగే ఒక లైక్ చేసి, కామెంట్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.